సో గుడ్ మార్నింగ్. స్టార్ట్ చేసే టాపిక్ అకౌంటింగ్ అండ్ ఇన్ రిలేషన్ టు ఆడిటింగ్. 2 సబ్జెక్ట్స్ అనమాట. ఆల్ టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఫర్ యూ. ఇది నాకు తెలిసి ఇప్పటివరకు మీరు ఎప్పుడు వినుండరు. సో బిజినెస్ టర్మ్స్లో ఈ 2 చాలా ఇంపార్టెంట్ అనమాట. అకౌంటింగ్ ఒకటి, ఆడిటింగ్ ఒకటి. సో దానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ వీ విల్ డూ ఇన్ ద క్లాస్ రూమ్. సో మీకు తెలిసి బిజినెస్ గురించి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా యూ కెన్ జస్ట్ లెట్ మీ నో. బిజినెస్ టర్మ్స్ కానీ ఏమీ నాకు తెలిసి ఇప్పటివరకు ఎప్పుడు మీరు టచ్ చేసి ఉండరు. బట్ బిజినెస్ గురించి ఇఫ్ యూ వాంట్ టు నో, బిజినెస్ డెఫినేషన్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ బిజీ. బిజినెస్ డెఫినేషన్ అంటే ఏంటి? ఆ బిజినెస్ ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పగలరా? బిజినెస్ గురించి సింపుల్ టర్మ్స్లో ఏమైనా చెప్పగలరా? రోజు చూస్తుంటారు మెనీ బిజినెసెస్ చూసి MVP సెంటర్లో ఉన్నారు మీరు. చాలా బిజినెస్లు జరుగుతుంటాయి ఇక్కడ. ఆ బిజినెస్లో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా? ఏం జరుగుతుంది? అది ఏం వస్తుంది అని సెకండరీ. ప్రాఫిట్ ఆర్ లాస్ వాట్ కమ్స్ అండ్ సెకండరీ. మీరు ఏం చేస్తారు అంటున్నాను. ఏం చేస్తారు ఎగ్జాక్ట్గా? వెరీ గుడ్. ఏం చేస్తారు? వీ డూ వాట్? ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్తే బెస్ట్. వాట్ వీఆర్ డూయింగ్ హియర్ ఈస్ గివింగ్ సమ్ సర్వీసెస్, ఛార్జింగ్ సమ్ ఫీస్. దిస్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్. సిమిలర్లీ ఒక ట్రేడర్ ఉన్నాడు అనుకోండి. ట్రేడర్ ఏం చేస్తాడు? హీ సెల్స్ గూడ్స్, హీ చార్జెస్ మనీ. అంతే కదా జరుగుతుంది. అది బిజినెస్. ఓకే. ఈ బిజినెస్ని ఇండియాలో కండక్ట్ చేయాలంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఫార్మ్స్. అంటే బిజినెస్ చేయాలంటే ఎలా చేయాలి, ఎవరు చేయొచ్చు, ఇలా మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటే బిజినెస్ కెన్ బి డన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఎప్పుడైనా విన్నారా? సోల్ ప్రొప్రైటర్షిప్. ఓకే సార్, సోల్ అంటే ఇది, నాట్ SOUL. ఈ సోల్ కాదు. పైన ఏం రాశాను? సోల్. సోల్ అంటే దాని మీనింగ్ ఏంటి? సింగిల్ అని దాని మీనింగ్. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సపోజ్ ఇఫ్ ఐ స్టార్ట్ ఎ బిజినెస్ అండర్ సోల్ ప్రొప్రైటర్షిప్, ఐ విల్ బి ద ఓనర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. దట్ పర్టికులర్ బిజినెస్కి ఐ విల్ బి ద ఓనర్. ఓకే. అలా సోల్ ప్రొప్రైటర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ చేయొచ్చు. సోల్ ప్రొప్రైటర్ అని రాశాను. ఓకే. ఇంకో ఫామ్ మీరు మార్చాలనుకోండి, యూ కెన్ ఆల్సో డూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఎలా చేయొచ్చు? పార్ట్నర్షిప్లో చేయొచ్చు. అప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఐ అలాంగ్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఇద్దరు లేదా 2 ఆఫ్ మై ఫ్రెండ్స్, 3, 4, 5 ఎలా అయినా మనం బిజినెస్ చేయొచ్చు. అంటే దీనికి ఎంతమంది ఓనర్స్ ఉంటారు? ఆ పార్ట్నర్స్ ఎంతమంది అయితే అంతమంది ఓనర్స్ ఉంటారు. సో సెకండ్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్ చేయడానికి రెండో టైప్ ఏం చెప్పొచ్చు? మీరు చాలా పార్ట్నర్షిప్లు వినే ఉంటారు. పార్ట్నర్షిప్ అని చిన్నప్పటి నుంచి వింటుంటారు. ఇవన్నీ మనం విన్నవే. సో ఫస్ట్ వన్ ఏంటి? సోల్ ప్రొప్రైటర్షిప్, సింగిల్ ఓనర్. సెకండ్ వన్ ఏంటి? పార్ట్నర్షిప్, మల్టిపుల్ ఓనర్స్ ఉంటారు అనమాట. అంటే దాని మీనింగ్ వీడికి 100% వీడే ఓనర్. ఇక్కడ దేర్ మే బి ఏ షేరింగ్ రేషియో. సపోజ్ ఇద్దరే ఉన్నారనుకోండి, 50-50 అయి ఉండొచ్చు, లేదా 25-75 అవ్వచ్చు, లేదా 30-70 అవ్వచ్చు. ఇలా వాళ్ళు ఏం చేస్తారు? 100% ప్రాఫిట్స్ ఇతనికే వస్తాయి. ఎక్కడైతే 50% షేర్ చేసుకుంటారు ప్రాఫిట్స్ని. సో ఇలా మల్టిపుల్ ఫార్మ్స్లో చేయొచ్చు. థర్డ్ ఫార్మ్ ఇంకొకటి చెప్పగలరా? ఇంకొకటి ఏమైనా చెప్పగలరా? బిజినెస్ చేయడంలో సింగిల్ ఓనర్, మల్టిపుల్ ఓనర్స్, పార్ట్నర్షిప్, ఇంకొకటి ఏదైనా చెప్పగలరా? ఎనీవన్? మోస్ట్ ప్రామినెంట్ ఏదమ్మా? ఎలా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అలా కాదు. ఇవన్నీ ఎంటిటీసే. ఇది ఎంటిటీయే. ఇంకోటి మోస్ట్ ప్రామినెంట్, అది రోజు వింటాం. ఏంటి? ఇందులో షేర్స్ కాదు, ఇందులో ఏదో షేర్ అన్నారు కదా. ఏ షేర్? ఈక్విటీ షేర్. దేని ఈక్విటీ షేర్? ఇప్పుడు నేను రాసిన తర్వాత ఎంతైనా అంటాను. ఏంటది? కంపెనీ వినలేదు ఎప్పుడు? కంపెనీస్ మీకు తెలిసిన 2-3 కంపెనీలు చెప్పండి బాగా ఫేమస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీయే కదా. TCS కంపెనీ, టెక్ మహేంద్ర కంపెనీ, మెనీ కంపెనీస్ ఆర్ దేర్. ఓకే. ఇండియాలో
20 లక్షల కంపెనీలు ఉన్నాయి. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి తెలిసి ఇండియాలో? మనకు తెలిసిన హార్డ్లీ 10-15 చెప్పగలము. ఇండియాలో హౌ మెనీ కంపెనీస్ ఆర్ దేర్? ఆల్మోస్ట్ 20 lakh కంపెనీస్ ఆర్ దేర్, అవుట్ ఆఫ్ విచ్ 15 lakh కంపెనీస్ ఆర్ గెట్టింగ్ ఆపరేటెడ్. 15 లక్షల కంపెనీలు రెగ్యులర్గా పనిచేస్తున్నాయి. ఇంకో 5 లక్షల కంపెనీలు డార్మెంట్ కంపెనీస్ లేకపోతే ఇన్యాక్టివ్ కంపెనీస్ అయిపోయాయి అనమాట, ఇంకా పని చేయట్లేదు అది. సో ఈ కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్లో కూడా వీ కెన్ డూ ద బిజినెస్. ఇప్పుడు మరి ఈ కంపెనీలో ఓనర్స్ ఎవరు ఉంటారు సార్? ఎక్కడేమో సోల్ ప్రొపరేటర్, ఎక్కడేమో పార్ట్నర్షిప్. మరి కంపెనీలో హూ ఆర్ ద ఓనర్స్? దట్ ఈస్ ద క్వశ్చన్. కంపెనీలో ఎవరు ఓనర్స్ అంటే వాళ్ళని ఏమని పిలుస్తామంటే మెంబర్స్ అని పిలుస్తాం. వాళ్ళని ఏమని పిలుస్తాం? ప్రైమర్లీ మెంబర్స్ అని పిలుస్తాం, మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ. మన 5గురం కూడా వీ కెన్ స్టార్ట్ ఎ కంపెనీ. వీ కెన్ ఆల్సో స్టార్ట్ పార్ట్నర్షిప్, వీ కెన్ ఆల్సో స్టార్ట్ వాట్? కంపెనీ మనం స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు దాని ఓనర్స్ ఎవరు అవుతారు? మెంబర్స్ అవుతారు. ఆ మెంబర్స్ ఎవరు? మనమే. ఓకే, మన 5గురం కలిపి ఈ కంపెనీ అనే ఆర్గనైజేషన్ సెటప్ చేయొచ్చు. సో ఇలా మనం ఏం చేయొచ్చు? బిజినెస్ని మల్టిపుల్ ఫార్మ్స్లో యూ కెన్ ఎస్టాబ్లిష్. అయితే ప్రతిదానికి కూడా మీకు లా అప్లై అవుతుంది. లా అంటే సిన్స్ వీఆర్ ఇన్ ఇండియా, వెన్ వీ నీడ్ టు డూ బిజినెస్ ఇన్ ఇండియా, వీ నీడ్ టు ఫాలో ద లాస్ విచ్ ఆర్ ఫ్రేమ్డ్ ఫర్ దట్ బిజినెస్. ఇప్పుడు ఇండియాలో నువ్వు పార్ట్నర్షిప్ చెయ్యాలి అంటే, పార్ట్నర్షిప్ బిజినెస్ ఫామ్ చేయాలి అంటే యూ నీడ్ టు ఫాలో ద లా కాల్డ్ యాజ్ పార్ట్నర్షిప్ యాక్ట్. ఏం ఫాలో అవ్వాలి? లా పార్ట్నర్షిప్ యాక్ట్ 1932, అది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే యూ హ్యావ్ కంపెనీస్ యాక్ట్ 2013. కంపెనీస్ యాక్ట్ 2013. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను? బిజినెస్ ఏ ఫార్మ్స్లో చేయాలో ఇక్కడ రాసి ఉంటే ఆ బిజినెస్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన లాస్ చెప్తున్నాను. ఓకే, లాస్. సో ఇందులో ఏమొచ్చింది? పార్ట్నర్షిప్ చేయాలంటే మీరు ఏం చేయాలి? పార్ట్నర్షిప్ యాక్ట్. ఇది కంపెనీ అయితే ఎస్, కంపెనీస్ యాక్ట్ 2013. ఇది 1932. కంపెనీస్ యాక్ట్ 2013. ఇండియాలో ఒక కంపెనీని స్టార్ట్ చేయాలంటే 100% యూ నీడ్ టు ఫాలో దిస్ కంపెనీస్ యాక్ట్ 2013. ఓకే, సో ఇవన్నీ ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే ఈ బిజినెస్ మనం గోయింగ్ ఫార్వర్డ్ అకౌంటింగ్లోకి వెళ్ళాలంటే ఇట్ ఆల్ లింక్డ్ విత్ దీస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అండ్ దీస్ ఫాలోయింగ్ లాస్. రెండిటి మీద నాలెడ్జ్ ఉండాలన్నమాట. రెండిటి మీద నాలెడ్జ్ ఉంటే అకౌంటింగ్ని ఈజీగా చేయగలుగుతాం. ఓకే, సో క్లారిటీ ఉంది? డిఫరెంట్ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. హెచ్యుఎఫ్ అంటే తెలుసా? ఫ్యామిలీ ఓరియంటెడ్. 10 మంది కొడుకులు ఉన్నారు, వాళ్ళందరికీ వెళ్ళి ఓ బిజినెస్ సెటప్ చేశారు, సేమ్ ఫ్యామిలీ. ఓకే, అలాంటి వాళ్ళని మనం హెచ్యుఎఫ్ అని పిలుస్తాం. అదొక ఫార్మ్ ఆఫ్ బిజినెస్. సోల్ ప్రొపరేటర్షిప్, హెచ్యుఎఫ్, పార్ట్నర్షిప్ ఫార్మ్. ఇప్పుడు ఏం చెప్పాను? కంపెనీ, ఇలా చెప్పాను అన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం అకౌంటింగ్కి లింక్ చేస్తే సార్, ఇందులో మీరు ఆల్వేస్ యూ నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్, సపోజ్ ఈ బిజినెస్ అనుకుందాం, ఈ ఆర్గనైజేషన్ అనుకుందాం. ఈ బిజినెస్ సెటప్ చేయాలంటే స్టార్టింగ్ పాయింట్ కెన్ యూ సే? ఏం చేయాలి ఈ బిజినెస్ సెటప్ చేయాలంటే? ఎలా అమ్మా? ఈ బిజినెస్ సెటప్ చేయాలంటే నేను లీగల్ ప్రొసీడింగ్స్ అడగట్లేదు, రిజిస్ట్రేషన్ చేయించాలి అవి అడగట్లేదు. ఒక బిజినెస్ మీరు సెటప్ చేయాలంటే ఏం చేయాలని అడుగుతున్నాను. మీరు బిజినెస్ ఏముండాలి? పైసలు ఏముండాలి? డబ్బులు ఉండాలి ఫస్ట్, అంతేనా? సపోజ్ నా దగ్గర ఐ హ్యావ్ 1 crore. ఎంత ఉంది? 1 crore రూపీస్ మనీ ఉందట. ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్. ఓకే, సో నా పేరు రవి. ఐ హ్యావ్ హౌ మచ్? 1 crore. నేను ఈ మనీని పట్టుకొని ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను? ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పాసిబుల్లా? చేయొచ్చు. సో దానికి ఏం పేరు పెట్టాను? కామత్ అని ఒక పేరు పెట్టా. ఏం పెట్టాను? రెస్టారెంట్కి ఒక పేరు పెట్టి కామత్ అని ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. సోల్ ప్రొపరేటర్షిప్. హూ ఇస్ ద ఓనర్? రవి ఇస్ ద ఓనర్. నేనే ఓనర్. సోల్ ప్రొపరేటర్షిప్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ పెట్టాను. ఇప్పుడు ఆల్వేస్ యూ నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్. అకౌంటింగ్ చేసినప్పుడు, అకౌంటింగ్ అంటే ఏం లేదా, ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మస్ట్ బి రికార్డెడ్ ఎట్ వన్ ప్లేస్. ఆ ప్రాసెస్ని మనం అకౌంటింగ్ అని పిలుస్తాం. ఓకే, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి సార్? స్లోగా ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇప్పుడు ఈ బిజినెస్ పేరు మీద ఈ బిజినెస్ని సెపరేట్గా చూడాలి, ఈ ఓనర్ని సెపరేట్గా చూడాలి. దిస్ ఈజ్ ద ప్రైమరీ పాయింట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్.
ఏంటి? ఆల్వేస్ ఓనర్ ఈస్ డిఫరెంట్, బిజినెస్ ఈస్ డిఫరెంట్. బిజినెస్ని ఎప్పుడు డిఫరెంట్గానే చూడాలన్నమాట. అంటే దాని మీనింగ్ దీని ఓనర్ రవి అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు అది ఈ బిజినెస్ స్టార్ట్ అవ్వాలంటే దానికి మనీ కావాలి. ఆ బిజినెస్కి ఏం కావాలి? ఆ అసెట్స్, కిచెన్ ఎక్విప్మెంట్, టేబుల్స్, ఇలాంటివన్నీ కావాలి. అంటే బిజినెస్ నీడ్స్ టు బై దోస్ అసెట్స్. అవన్నీ అసెట్స్, ఏసీలు అన్నీ కొనుక్కోవాలి. మరి అవన్నీ కొనుక్కోవాలంటే బిజినెస్కి ఏమి ఉండాలి? డబ్బులు ఉండాలి ఫస్ట్. సో కామత్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు, కామత్ని సెపరేట్ పర్సన్ అనుకోండి. ఇంకా కామత్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు బై ఆల్ ది అసెట్స్, ఇట్ నీడ్స్ మనీ. దట్ మనీ విల్ బి ప్రొవైడెడ్ బై హూమ్? ఓనర్. ఆ మనీని ఎవరు ఇస్తారు? ఓనర్ ఇస్తారు. అందుకే నేను ఏం రాస్తాను? రవి ఈజ్ ప్రొవైడింగ్ 1 crore rupees టు హోమ్? బిజినెస్కి ఇస్తున్నట్టు. రవిదే ఆ బిజినెస్, కానీ ఇట్ షుడ్ బి సీన్ సెపరేట్లీ. దాన్ని సెపరేట్గా చూడండి. రవి కామత్కి అందించాడు 1 crore. ఇప్పుడు కామత్ ఏం చేయొచ్చు? యూజింగ్ దట్ 1 crore ఇట్ కెన్ బై అసెట్స్ కొనుక్కోవచ్చు. నేను ఇక్కడ ఏం రాస్తున్నాను? అసెట్స్ మీకు తెలిసిన 4 చెప్పండి. రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి 4 అసెట్స్ చెప్పండి చాలు. నేను చెప్పినవి మళ్ళీ అదే ఆర్డర్లో చెప్పి అక్కర్లేదు. మీకు తెలిసిన రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి ఏంటి అసెట్స్ ఏం కావాలి? కిచెన్ ఎక్విప్మెంట్ కావాలట. రా మెటీరియల్ దగ్గరికి వస్తాను. ఫస్ట్ కిచెన్ ఎక్విప్మెంట్. ఫస్ట్ స్టార్టింగ్ రా మెటీరియల్ కొని అక్కర్లేదు. డే 1 ముందు రెస్టారెంట్ పెట్టాలి కదా. ల్యాండ్, బిల్డింగు, మనీ ఆల్రెడీ ఉంది 1 crore. మనీ రవి ఇచ్చాడు 1 crore. ఆ 1 crore వాడుకొని కామత్ ఏం చేయాలని అడుగుతున్నాను. ఫస్ట్ ల్యాండ్ ఎత్తుక్కోవాలి, అందులో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి. దాని తర్వాత అంటే ఇక్కడ ఏం రాయొచ్చు నేను? ల్యాండ్ అండ్, అవి కూడా అసెట్సే కదా. ఆర్గనైజేషన్ ఆస్తే కదా అది. అసెట్ అంటే ఏంటి? ఆస్తి. సో స్టార్టింగ్ ఏం చేయొచ్చు? ల్యాండ్ అండ్ బిల్డింగ్ కొంటారు, కిచెన్ ఎక్విప్మెంట్ కొంటారు, జనాలు కూర్చోడానికి టేబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్నిచర్, ఎవ్రీథింగ్ దే విల్ సెటప్. ఇంటీరియర్ డెకరేషన్లు అన్నీ చేస్తారు. నువ్వు ఎంత బాగా డెకరేట్ చేస్తే అంత బాగా వస్తారు జనాలు అనే ఫీలింగ్తో. సో ఇవన్నీ అసెట్స్ కొనాలి. మరి ఆ కొనాలంటే ఆ అసెట్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇగో ఈ రవి ఇచ్చాడు. అంతేనా? ఇప్పుడు నేను ఈ కామత్ షూస్లోకి వచ్చి ఆలోచిస్తే, కామత్ హ్యాస్ టేకెన్ మనీ ఫ్రమ్ సమ్వన్ అండ్ కామత్ హ్యాస్ పర్చేస్డ్ సమ్ అసెట్స్. ఇప్పుడు కామత్ వైపు నుంచి ఆలోచిస్తే ఈ మనీ ఎవరి దగ్గర నుంచో తీసుకున్నట్టే కదా. ఎవరి దగ్గర నుంచి తీసుకుంది? ఓనర్ దగ్గర నుంచి. ఈ బిజినెస్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఈ బిజినెస్ ఏంటి? ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. అది సెపరేట్ అనుకోమంటున్నాను, కానీ న్యాచురల్ పర్సనా? కాదు, ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఈ ఆర్టిఫిషియల్ పర్సన్కి ఇప్పుడు 2 things ఉన్నాయి. ఒకటి లైబిలిటీ ఉంది, ఇంకొకటి అసెట్ ఉంది. లైబిలిటీ అంటే ఏంటి? దట్ షుడ్ బి రీపేడ్. అసెట్ అంటే ఏంటి? మంది, ఇట్ ఈస్ ఓన్డ్ బై ద ఆర్గనైజేషన్. ఇప్పుడు ఈ కామత్కి 2 ఉన్నాయి. ఒకటి లైబిలిటీ ఉంది, ఒకటి అసెట్ ఉంది. ఏది లైబిలిటీ, ఏది అసెట్? ఇది నా క్వశ్చన్. 1 crore లైబిలిటీ అంటే కామత్ హ్యాస్ టేకెన్ మనీ ఫ్రమ్ సమ్వన్. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ మనీ షుడ్ బి గివెన్ బ్యాక్ టు హోమ్. మళ్ళీ ఓనర్కి ఇచ్చేయాలి కదా. ఇచ్చేయాలి, ఎందుకంటే బిజినెస్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. దాన్ని సెపరేట్ చూడు. దానికి ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఎవరో డబ్బులు ఇచ్చారు, మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. మన అసెట్స్ మనం కొనుక్కున్నాం, మన పేరు మీద అది ఉంటాయి. ఇలాంటివన్నీ ఒక దగ్గర రికార్డ్ రాసామనుకోండి, ఒక స్టేట్మెంట్లో రాసామనుకోండి, దట్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్ షీట్. దాన్ని ఏమని పిలుస్తారు? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ఈస్ అ స్టేట్మెంట్ విచ్ షోస్ అసెట్ పొజిషన్ అండ్ లైబిలిటీ పొజిషన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్కి అసెట్ పొజిషను, లైబిలిటీ పొజిషను రెండు చూపించే ఒక స్టేట్మెంట్ పేరేంటి? బ్యాలెన్స్ షీట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, కామత్ అనే ఒక ఆర్గనైజేషన్కి అసెట్ అండ్ లైబిలిటీ పొజిషన్ చూపించడానికి ఒక స్టేట్మెంట్ రాస్తాను. దట్ స్టేట్మెంట్ లుక్స్ లైక్ ఇలా. ఒక స్టేట్మెంట్ ఇలా రాస్తున్నాను. ఇటువైపు అన్ని నేను అసెట్స్ రాస్తాను, ఇటువైపు అన్ని ఏం రాస్తాను? లైబిలిటీ రాస్తాను. అప్పులన్నీ ఇటుపక్క రాస్తాను, ఆస్తులను అటుపక్క రాస్తాను. నౌ యూ టెల్ మీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎటుపక్క రాయాలి? ల్యాండ్ అండ్ బిల్డింగ్ని ఈ 2 వైపులు ఎటువైపు రాయాలి? కామత్ వైపు నుంచి ఆలోచించి చెప్పండి. ఇక్కడ ఏం రాయాలి? ల్యాండ్ అండ్ బిల్డింగ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ సపోజ్ 30 lakhs. 30 lakhs పెట్టి కొనుక్కున్నాం. నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు అక్కడ? కిచెన్ ఎక్విప్మెంట్. కిచెన్ ఎక్విప్మెంట్ ఇదొక 30 lakhs. ఇదొక 30 lakhs. దీని తర్వాత ఇంకేం కొనేశారు? ఇంకా ఫర్నిచరు, ఇంటీరియర్స్ ఇవన్నీ కలిపి ఇంకో 40 lakhs. 40
lakhs. టోటల్ ఎంత అయిపోయింది? 1 crore. అసెట్స్ ఎంత ఉన్నాయి? 1 crore. మరి ఈ అసెట్స్కి ఆపోజిట్లో ఇంకోటి ఉంది, ఏంటది? లైబిలిటీ. అసలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? క్యాపిటల్ నుంచి వచ్చాయి. దట్ క్యాపిటల్ ఇక్కడ నుంచి చూసారా, ఇది 1 crore. దట్ 1 crore ఈస్ కాల్డ్ యాజ్ క్యాపిటల్. దాన్ని ఏమని పిలుస్తారు? క్యాపిటల్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన డబ్బుల్ని మనం ఏమని పిలుస్తాం? క్యాపిటల్. దట్ క్యాపిటల్ ఈస్ ప్రొవైడెడ్ బై హూమ్? ఓనర్ ఇస్తాడు. ఓకే, ఆ క్యాపిటల్ని ఇప్పుడు ఎందులో రాయాలి? లైబిలిటీ సైడ్ రాయాలి. దాని పేరే, ఆ 1 crore పేరే క్యాపిటల్. దాని పేరేంటి? క్యాపిటల్ 1 CR. సార్, ఈ క్యాపిటల్ ఎవరు సార్? ఎవరిస్తే వచ్చింది అది? ఓనర్. మనం స్టార్ట్ చేసిన సోల్ ప్రొప్రైటర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్, అందుకే అతని పేరు ప్రొప్రైటర్స్ క్యాపిటల్ అని రాయాలి. ప్రొప్రైటర్ అంటే ఎవరు? ఓనర్. ఇక్కడ ఏం రాయొచ్చు? ప్రొప్రైటర్స్ క్యాపిటల్. ఎంత అవుతుంది? 1 CR. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది ఏం చెప్తున్నాను? మనం రాసిన స్టేట్మెంట్ పేరేంటి? బ్యాలెన్స్ షీట్. ఎందుకు అది బ్యాలెన్స్ షీట్ అని రాసామంటే అసెట్స్కి ఏం మ్యాచ్ అవుతుంది? ఆ రెండు వైపులు బ్యాలెన్స్ అయిపోతుంది చూడండి. ఓకే, నీకు ఇక్కడ 1 crore ఉంటే అటుపక్క ఏమున్నట్టు? లైబిలిటీ కూడా 1 crore ఉంది అక్కడ. సపోజ్ ఇంకొంచెం యాడ్ చేస్తాను చూడండి. ఇట్ నీడ్స్ టు బై రా మెటీరియల్. ఇందాక తను చెప్పింది రా మెటీరియల్. ఎందుకంటే అన్ని సెటప్ చేసావు, మరి వంట ఉండడానికి మన దగ్గర ఏముండాలి? అన్నీ ఉండాలి కదా, ఆ ఐటమ్స్ అన్నీ ఉండాలి. అంటే అవి కూడా ఇప్పుడు కొనాలి. మరి అవి కొనాలని డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు రవి దగ్గర లేవు. ఆ డబ్బులు ఎవరి దగ్గర? రవి దగ్గర ఉన్న అంతా కలిపి 1 crore ఉందా? 1 crore ఇచ్చాడు. హీ హెస్ ప్రొవైడెడ్ ఆల్ 1 crore rupees. ఓకే, రవి ఈజ్ నౌ లెఫ్ట్ విత్ నో మనీ. బట్ దిస్ బిజినెస్ నీడ్స్ హౌ మచ్? సమ్ మనీ. సే ఎగ్జాంపుల్ 10 lakh rupees వర్త్ ఆఫ్ రా మెటీరియల్ ఇట్ నీడ్స్ టు హ్యావ్. నౌ యూ టెల్ మీ, దాని 10 lakhs వర్త్ కావాలి. అందులో ఏమేమి వస్తాయి? రైస్, ఇంకా ఆల్ అదర్ ఐటమ్స్, ఈ చికెన్ అని అదే నిజంగా రెస్టారెంట్స్ ఉంటాయి కదా, అందులో కావాల్సినవన్నీ రిక్వైర్మెంట్ 10 lakhs ఉంది. ఆ 10 lakhs బేసిక్గా ఎవరు ఇవ్వాలి? ఓనర్ ఇవ్వాలి. ఓనర్ దగ్గర డబ్బులు లేవు. అతని దగ్గర ఉన్న 1 crore ఓవర్, ఎగ్జాస్టెడ్. నౌ దిస్ బిజినెస్ కెన్ గో టు ఎ బ్యాంక్. ఎక్కడికి వెళ్ళొచ్చు? బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇట్ కెన్ అప్లై ఫర్ బ్యాంక్ లోన్. అండ్ ఇఫ్ ద బ్యాంక్ ఈజ్ సాటిస్ఫైడ్, దెన్ ద బ్యాంక్ విల్ పే యూ వాట్? లోన్ ఇస్తుంది నీకు. ఓకే, ఆ లోన్తో నువ్వేం కొనుక్కోవచ్చు? రా మెటీరియల్ కొనుక్కోవచ్చు. సో దానికి పేరే ఇన్వెంటరీ. దాని పేరేంటి? ఇన్వెంటరీ. అంటే సంథింగ్ దట్ వి స్టోర్ అనుకోండి. ఓకే, మన దగ్గర ఆ బిజినెస్ కోసం వాడుకునే కొన్ని ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయట. ఇన్వెంటరీ వాల్యూ ఎంత అని చెప్పాను ఇందాక? 10 lakhs. సార్, ముందు ఆ 10 lakhs నువ్వు కొనాలంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ 10 lakh rupees ఇన్ యువర్ హ్యాండ్స్. అది ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాంక్ ఇచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అది? బ్యాంక్. నాకు ఆన్సర్ చెప్పండి. వెన్ బ్యాంక్ పేస్ యూ మనీ, అగైన్ యూ నీడ్ టు పే టు ద బ్యాంక్. మళ్ళీ బ్యాక్ ఇచ్చేయాలి. యూ నీడ్ టు రీపే. యూ టేక్ మనీ ఫ్రమ్ ఎ బ్యాంక్ and you need to repay that money back to the bank. When you need to repay, it is called as liability or not? మళ్ళీ again new liability is created. ఆ న్యూ లైబిలిటీ ఎక్కడ రాయాలి? లైబిలిటీ సైడ్ రాయాలి. అంటే ఇక్కడ ఏమని రాయాలి? బ్యాంక్ లోన్. అంతేనా? బ్యాంక్ లోన్ ఎంత తీసుకున్నాం? 10 lakhs. మళ్ళీ మీరు చూడండి ఏమైందో, ఇటుపక్క 1 crore 10 lakhs, ఇటుపక్క కూడా ఎంత అయింది? 1 crore 10 lakhs. అంటే when an asset is created, సైమల్టేనియస్లీ లైబిలిటీ విల్ ఆల్సో బి క్రియేటెడ్. ఎందుకంటే ఆ బిజినెస్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఆ బిజినెస్ ఏంటి? ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. దానికంటూ ఆస్తులు అప్పులు ఏమి ఉండవు. ఎవరో ఇచ్చినవి తీసుకుంటాం, కొనుక్కుంటాం, మళ్ళీ అది మూసేసినప్పుడు ఏం చేయాలి? ఆ అసెట్స్ అన్నీ అమ్మేస్తాం, మళ్ళీ ఎవరి డబ్బులకి ఇచ్చేస్తాం. మళ్ళీ బిజినెస్ దగ్గర ఏమైనా ఉంటుందా? ఏమి ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకే, సో దాని ప్రాసెస్ కూడా మనం చూద్దాం. ప్రస్తుతానికి నేను ఏం చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓనర్ will give capital to what? Business. కామత్ ఏంటి ఇక్కడ? business is seen differently, separately, and whatever the money owner is paying to the business needs to pay that money back to owner, and hence it becomes the liability of the business, and hence in the balance sheet I have taken it as liability. Using this money, ఈ మనీని వాడి the business is buying what? Assets. ఓకే, ఇంకొంచెం క్లారిటీ కోసం చెప్తున్నాను చూడండి. రవి బిజినెస్కి ఏమిచ్చాడు? క్యాష్ ఇచ్చాడు. అవునా? 1 crore rupees క్యాష్ ఇచ్చాడు. నా ఉద్దేశం ప్రకారం ఈ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇవన్నీ కొనే కన్నా ముందు ఆ బిజినెస్ దగ్గర ఉన్నది ఏంటంటే క్యాష్.
ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్యాష్? క్యాష్ 1 CRతో స్టార్ట్ అయ్యింది. ఆ క్యాష్ని ఇందులోకి మార్చాం. ఆ క్యాష్ యూజ్ చేసే ల్యాండ్ కొన్నాం, ఆ క్యాష్ని యూజ్ చేసే బిల్డింగ్ కొన్నాం, ఆ క్యాష్ని యూజ్ చేసే ఎక్విప్మెంట్ కొన్నాం, అన్నీ అందులో నుంచే కొన్నాం. అంటే ఈ క్యాష్ ఈజ్ గెట్టింగ్ కన్వర్టెడ్ ఇంటూ అసెట్స్. అలా ఏం జరిగింది, ఈ క్యాష్ ఇక్కడ పోయి ఆ ప్లేస్లోనే ఆ మిగతా అసెట్స్ అన్నీ వచ్చాయి. 1 crore 1.1 crore 1.1 కదా ఈ రెండు కలిపితే. సో క్లారిటీ ఉంది ఎక్కడి వరకు? ఈజీనా? సో ఆ స్టేట్మెంట్ పేరేంటి? నేను ఇంటెన్షనల్గా రాయలేదు ఇందాక. ఏంటది? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్ షీట్. దాన్ని ఏమని పిలుస్తారు? బ్యాలెన్స్ షీట్ అని పిలుస్తారు. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఏం చెప్తుంది? బ్యాలెన్స్ షీట్ ప్రొవైడ్స్ యూ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ద బిజినెస్. స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ద బిజినెస్ అంటే ఇట్ షోస్ ద అసెట్ పొజిషన్, లయబిలిటీ పొజిషన్. ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి. క్యాపిటల్ ఎంత ఇవ్వాలి? 1 CR ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? రవికి ఇవ్వాలి. బ్యాంక్ ఎంత ఇవ్వాలి? మరి అవన్నీ ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి? బ్యాలెన్స్ షీట్లో తెలుస్తున్నాయి. బ్యాలెన్స్ షీట్ ఇస్ ద స్టేట్మెంట్ విచ్ షోస్ వాట్? అసెట్ పొజిషన్, లయబిలిటీ పొజిషన్. ఇది స్టోరీ. దిస్ ఇస్ కాల్డ్ as వాట్? బ్యాలెన్స్ షీట్. ఈజీ ఓన్లీ. ఎక్కడి వరకు? లెట్ us now కంటిన్యూ. దీన్ని ఎలా ఉంచండి, మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి కస్టమర్స్ రావడం మొదలు పెట్టారు, అంతే కదా? కస్టమర్స్ రావడం మొదలు పెట్టినా మనం కూడా ఏం చేయాలి? వంట స్టార్ట్ చేయాలి. రా మెటీరియల్, ఆ ఇన్వెంటరీ అన్నీ ఉన్నాయి కదా ఇందాక, అవన్నీ వాడి మనం కుకింగ్ స్టార్ట్ చేసాం. వస్తున్నారు, వడ్డిస్తున్నాం, తింటున్నారు, డబ్బులు కట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ సేల్. దాన్ని ఏమని పిలుస్తారు? సేల్. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. ఓకే, సేల్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే. ఆ సేల్ ఎలా అయితే జరుగుతుందో, సేల్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. మరి అదే ఇన్కమ్తో దట్ రెస్టారెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు మీట్ సమ్ ఎక్స్పెండిచర్ ఆల్సో. ఆ ఎక్స్పెండిచర్స్ కెన్ యూ లెట్ మీ నో? ఏదైనా ఎక్స్పెండిచర్స్ ఏం చేయొచ్చు? శాలరీస్ అనాలి. శాలరీస్ ఇవ్వాలి, అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరికి శాలరీలు ఇవ్వాలి. నెక్స్ట్, ఒకవేళ ఆ బిల్డింగ్ రెంట్ అనుకో, రెంట్ కట్టాలి. అబ్బా, ఎలక్ట్రిసిటీ బిల్ చాలా ఎక్కువ వస్తుంది, అది కట్టాలి. ఇంకా రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ వస్తే చేయాలి. ఇవన్నీ ఎక్స్పెండిచర్సే కదా. అవి కూడా ఆల్మోస్ట్ రిపీటెడ్ యాక్టివిటీస్ అవన్నీ. అంటే ఇది లైఫ్ టైం ఒకసారి చేసింది కాదు అది. ఎవ్రీ మంత్ శాలరీ నీడ్స్ టు బి పెయిడ్, ఎవ్రీ మంత్ రెంట్స్ ఆర్ టు బి పెయిడ్, ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆర్ టు బి పెయిడ్. అంటే ఏంటి, మీరు బిజినెస్ ఎలా అయితే రెగ్యులర్గా సేల్ ఉంటుందో ఇయర్ లాంగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎక్స్పెండిచర్స్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్ ఇయర్ లాంగ్. ఎవ్రీడే జరుగుతుంది అది. ఎవ్రీడే ఏదో ఒక ఎక్స్పెండిచర్ వస్తుండొచ్చు, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఎప్పుడైనా రావచ్చు. ఓకే, ఇలాంటి రెగ్యులర్ యాక్టివిటీస్ని వీ రికార్డ్ సమ్వేర్ ఇన్ అన్ అకౌంట్ కాల్డ్ ఎస్ P&L అకౌంట్. దాని పేరేంటి? P&L. P&L అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దాన్ని ఏమని పిలుస్తారు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని పిలుస్తారు. సో ఒకసారి మీరు, నేను ఎలాంటి స్టేట్మెంట్, ఇంకో స్టేట్మెంట్ వేస్తాను ఇప్పుడు అక్కడ. ఇంకో స్టేట్మెంట్ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే, ఇందులో రాసే ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ నాట్ ఎ రిపీటెడ్ యాక్టివిటీ. ఒకసారి మీరు అసెట్ కొన్న తర్వాత సంవత్సరానికి 10 సార్లు కొండరు. ల్యాండ్ అండ్ బిల్డింగ్ తీసుకున్న తర్వాత ఎవ్రీడే బిల్డింగ్ కొంటుంటారు. రెస్టారెంట్ బిజినెస్కి ఎవ్రీడే బిల్డింగ్, వై ఈజ్ ఇట్ రిక్వైర్డ్? అవసరం లేదు. కిచెన్ ఎక్విప్మెంట్ రోజు కూడా కొంటారా? నో, వన్స్ ఇన్ ఎ వైల్ వీ విల్ బై. అది కొన్నాళ్ళ వరకు యూ కెన్ యూస్. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ రిపీటెడ్ యాక్టివిటీ. అండ్ హెన్స్ ఆల్ నాన్ రిపీటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎందులో చేసుకుంటాం మనం? బ్యాలెన్స్ షీట్లో బేసిక్గా ఇట్ విల్ కమ్. ఓకే, లయబిలిటీ కూడా అంతే. రోజు రవి ఇస్తున్నాడు 1 crore, ఫస్ట్ ఇచ్చాడు, అలా ఉంది అది. సో అది కూడా ఎందులోకి వచ్చింది? బ్యాలెన్స్ షీట్లోకి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? రెగ్యులర్ రిపీటెడ్ యాక్టివిటీస్ని ఐ విల్ టేక్ ఇన్ అనదర్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ పేరేంటి? ఎస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ P&L అకౌంట్. ఆ స్టేట్మెంట్ పేరేంటి? P&L అకౌంట్. ఇందులో కూడా నేను మళ్ళీ బోత్ సైడ్స్ ఉన్నాయి. స్టేట్మెంట్ రెండు వైపులో ఉంటాయి. ఏంటో రెండు చెప్తారా? అయితే ఇన్కమ్స్ వస్తాయి, లేకపోతే ఎక్స్పెండిచర్స్ కూడా వస్తాయి. బోత్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ విల్ బి రికార్డెడ్ ఇన్ దిస్ స్టేట్మెంట్ కాల్డ్ యాజ్ P&L. ఇందులో ఇన్కమ్స్ దిస్ సైడ్, ఎక్స్పెండిచర్స్ దిస్ సైడ్ ఐ విల్ రైట్. ఇన్కమ్ ఏమో అటుపక్క రాస్తాను, ఎక్స్పెండిచర్ ఇటువైపు రాస్తాను. ఓకే, సో ఈ రెస్టారెంట్ బిజినెస్లో ఇన్కమ్ చెప్తారా? ఇన్కమ్ రెస్టారెంట్ బిజినెస్లో ఇన్కమ్ ఏముంటుంది? సేల్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ ఏదో సేల్ చేస్తాం ఎవ్రీడే, మనకేముంటుంది? సేల్స్.
అనే ఉంటాయి, సేల్స్. సో ఎవ్రీడే సేల్ జరుగుతుంటుంది. ఈ P&L అకౌంట్ ఏదైతే ఉందో అది మనం యూజువల్లీ ఇయర్కి ఒకసారి ప్రిపేర్ చేస్తాం. ఆ ఇయర్కి ఒకసారి ఆ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ ఎంత, ఆ ఇయర్లో వచ్చిన లాస్ ఎంత అని తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఆ ఇయర్ అంతా కలిపి సేల్స్లో సపోజ్ 50 lakh రూపీస్ సేల్ చేస్తాం. ఎంత? 50 lakh. అన్ని సేల్స్ జరిగాయి, అంతమంది వచ్చి కూర్చొని మన దగ్గర తినేసి డబ్బులు కట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి ఎవ్రీ మంత్ నాకు ఎక్స్పెండిచర్స్ కూడా అయ్యి ఉంటాయి. అంటే ఇయర్ లాంగ్ నాకు జరిగే ఎక్స్పెండిచర్స్ 2-3 చెప్పండి. 2-3 కుకింగ్ కోసం మనం కొన్న ఐటమ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్సే కదా. అది వదిలేయండి. శాలరీస్, రెంట్, ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్లు, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఇవన్నీ కలిపి సపోజ్ 40 lakhs వచ్చింది. ఎంత? 40 lakhs. నీ సేల్ ఏమో 50 lakhs, నీకు అయిన ఎక్స్పెండిచర్ ఏమో 40 lakhs. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 10 lakh rupees. దిస్ 10 lakh rupees ఈజ్ నో ప్రాఫిట్ ఆర్ లాస్? ఇట్ ఈస్ ప్రాఫిట్. ఎందుకంటే సేల్ ఎక్కువ ఉంది కాబట్టి. అంటే నీకు ఇటువైపు ఎక్కువ ఉందనుకో అదేమొచ్చినట్టు? ప్రాఫిట్ వచ్చినట్టు. ఇటువైపు ఎక్కువ ఉందనుకో పొరపాటున ఇటు 50 ఉందో అటు 40 ఉందనుకో లాస్ అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో మీరు అలా అబ్జర్వ్ చేస్తే దీని టోటల్ ఎంత? 50 lakhs. దీని టోటల్ బేసిక్గా దీని టోటల్ కూడా 50 రావాలి. ఆ 50 రావాలంటే దేంతోనో దీన్ని యాడ్ చేయాలి. ఏంటి ఆ డిఫరెన్స్? 10 lakhs. దట్ 10 lakhs ఈజ్ నథింగ్ బట్ నెట్ ప్రాఫిట్స్. ఆ 10 lakhs నెట్ ప్రాఫిట్స్. సో దీన్ని బట్టి ఇక్కడ 50 lakhs, అక్కడ 50 lakhs టోటల్ మ్యాచ్ అవుతుంది. సో నేనేమంటున్నానంటే దిస్ ఈజ్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇన్ ఫ్యాక్ట్ ఏంటి ఆ 10 lakhs? బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇఫ్ సేల్స్ ఆర్ మోర్ దాన్, ఇఫ్ ఇన్కమ్స్ ఆర్ మోర్ దాన్ ఎక్స్పెండిచర్స్, దెన్ యూ ఎండ్ అప్ గెట్టింగ్ వాట్? నెట్ ప్రాఫిట్స్. ఇఫ్ ద ఎక్స్పెండిచర్స్ ఆర్ మోర్ దాన్ ఇన్కమ్, దెన్ యూ విల్ గెట్ వాట్? నెట్ లాస్ వస్తుంది. ఓకే, ప్రస్తుతానికి ఇది నెట్ ప్రాఫిట్ అనే అనుకుందాం. నెట్ ప్రాఫిట్ వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది కదా. బిజినెస్కి నెట్ ప్రాఫిట్ 10 lakhs ఉంది. కానీ కెన్ ద బిజినెస్ ఎంజాయ్ దిస్ మనీ? కెన్ ద బిజినెస్ ఎంజాయ్ దిస్ మనీ? కెన్ కామత్ అనే రెస్టారెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంజాయ్మెంట్ గో టు క్యూబా పబ్బు వెళ్ళగలదా బిజినెస్? వీకెండ్ నైట్ ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ టు గెట్ చిల్డ్? బిజినెస్ వెళ్ళగలదా? బిజినెస్ ఎవరు? ఆర్టిఫిషియల్ పర్సన్. బిజినెస్కి మనసు ఉండదు, బిజినెస్కి ఏముండదు. అదేంటి? ఆర్టిఫిషియల్ పర్సన్. అది దాని రియల్ ఓనర్ ఎవరు? మిస్టర్ రవి. ఓకే, అయితే బిజినెస్కి ప్రాఫిట్ ఉంది. బిజినెస్కి ఎంత ప్రాఫిట్ ఉంది? 10 lakhs ఉంది. కానీ ఆ 10 lakhs బిజినెస్ ఎంజాయ్ చేయగలదా? కానీ ఆ 10 lakhs బిజినెస్కి అది ఎవరికి వెళ్ళాలి? ఆ 10 lakhs కరెక్ట్ చెప్పండి. ఎవరికి వెళ్ళాలి? రవికి వెళ్ళాలి. ఓనర్ అతనే కాబట్టి, అతను పెట్టిన డబ్బుల వల్లే ఇంత జరిగింది కాబట్టి ఆ 10 lakhs మస్ట్ గో బ్యాక్ టు హూమ్? రవి ఓన్లీ. అంటే దిస్ నెట్ ప్రాఫిట్ విల్ ఆల్సో బికమ్ ద లైబిలిటీ ఆఫ్ హూమ్? ద బిజినెస్. ఓనర్ కాదు, బిజినెస్ కదా. అది బిజినెస్ దగ్గర ఉంది ఆ 10 lakhs. ఆ 10 lakhs ఎవరికి ఇచ్చేయాలి? రవికి ఇచ్చేయాలి, ఓనర్కి ఇచ్చేయాలి. అండ్ హెన్స్ దిస్ నెట్ ప్రాఫిట్ విల్ బికమ్ ద లైబిలిటీ ఆఫ్ దిస్ బిజినెస్ దట్ ఈస్ టు బి పెయిడ్ టు హూమ్? ఎవరికి ఇచ్చేయాలి? అది రవికి ఇచ్చేయాలి. ఓకే, అలా రవికి ఇచ్చేయాలి. అంటే ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. మళ్ళీ లైబిలిటీ అయిపోయింది కదా. అంటే దిస్ నెట్ ప్రాఫిట్ మస్ట్ కమ్ టు వేర్? ఎక్కడికి వచ్చేయాలి? ఇది ఈ స్టేట్మెంట్స్లో ఎక్కడికి వచ్చేయాలి? లైబిలిటీ అన్నాను. లైబిలిటీ ఎక్కడ కనిపిస్తుంది? బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది. బ్యాలెన్స్ షీట్లో ఎటువైపు కనిపిస్తుంది? ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడికి వచ్చేయాలి నెట్ ప్రాఫిట్. ఎంత? 10 lakhs. ఓకే, దీని మీనింగ్ ఏంటి చెప్తారా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ నెట్ ప్రాఫిట్ టేకెన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్? పే చెయ్యాలి అంటున్నాను, పే చేస్తారని చెప్పట్లేదు. పే చెయ్యాలని చెప్తున్నాను. బిజినెస్ అయితే పే చేయాలి కదా. సో చేశారా లేదా సెకండరీ. పే చెయ్యాలి అంటే ఇట్ బికమ్స్ ద లైబిలిటీ అండ్ హెన్స్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ లైబిలిటీ సైడ్. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ద మనీ దట్ షుడ్ బి పెయిడ్ బై దిస్ బిజినెస్ టు మిస్టర్ రవి? టోటల్ రవికి ఆ బిజినెస్ ఎంత ఇవ్వాలి? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఆ బిజినెస్ రవికి టోటల్ మనీ ఎంత ఇవ్వాలి? రవికి ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి అన్నప్పుడు ఇట్ బికమ్స్ లైబిలిటీ. లైబిలిటీస్లో మీరు చెక్ చేయాలి. బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ ఎంత రాస్తుంది?
1.2 CR ఉంది. 1.2 CR రవికి ఇచ్చేస్తే బ్యాంక్ ఏం చేస్తుంది? ఎంత వేయాలి ఇక్కడ? 1.2 వేయాలా? అది నాకు చెప్పండి. టోటల్ ఎంత? 1.2 అయింది. ఓకే, ఐ అగ్రీ. ఆ 1.2లో బ్యాంక్కి ఎంత ఇచ్చేయాలి? 10 lakhs ఇచ్చేయాలి. అంటే రిమైనింగ్ ఉందో చూసారా? వాట్ ఈస్ దట్ రిమైనింగ్? 1.1 CR. దట్ షుడ్ బి పెయిడ్ టు హోమ్? రవికి ఇవ్వాలి. ఓకే, 1.2 రవికి ఇచ్చేస్తే బ్యాంక్ ఏం చేస్తుంది? రోడ్డు మీదకి వచ్చేది బ్యాంకు. లోన్లు ఇచ్చి ఆ లోన్ ఓనర్ పట్టుకెళ్ళిపోయాడు అనుకో, బ్యాంక్ ఎలా వస్తుంది? దిస్ ఈజ్ ద స్టోరీ. ఓకే, సో ఇదంతా పాజిటివ్ సైడ్ బాగానే ఉంది. ఎవ్రీ ఇయర్ యూ డూ బిజినెస్, యూ గెట్ ప్రాఫిట్స్, ఆ మనీ విల్ గో టు హోమ్? ఓనర్ విల్ బి వెరీ హ్యాపీ. అలా అన్ని బిజినెస్లు జరిగిపోయాయి అనుకో, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్, అందరూ హ్యాపీ. కానీ ఇక్కడ కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు, రివర్స్లో జరగచ్చు. అంటే ఎక్కడ 40 వచ్చి ఎక్కడ 50 వచ్చింది అనుకో, ఆపోజిట్ అయిపోతాయి. రవికి ఫస్ట్ ఇయర్ 10 lakhs, రవికి అంటే బిజినెస్కి ఎంత వస్తుంది? లాస్ వస్తుంది 10 lakhs. మరి ఆ లాస్ ఇప్పుడు చూడండి, సిచ్యువేషన్ చిన్నది మారుస్తున్నాను. ఎలా మారుస్తున్నాను చూడండి. ఇటుపక్క ఎంత వేస్తాను? ఎక్స్పెండిచర్స్ ఏమో 50 వేస్తా, అంటే నీ ఖర్చులు ఎక్కువ అయిపోయి 50 lakhs. సేల్స్ మాత్రం ఎంత అయింది? 40 lakhs. అప్పుడు నెట్ లాస్ ఎంత అవుద్ది? 10 lakhs అవుద్ది. నెట్ లాస్ 10 lakhs అవుద్ది. అప్పుడు దీని టోటల్ 50-50 అవుద్ది. సరిపోయింది. ఈ నెట్ లాస్, సార్ నాకు ఆన్సర్ చెప్పండి, హూ ఇస్ ద ఓనర్? రవి. ప్రాఫిట్స్ వస్తే అతను తీసుకెళ్ళిపోతున్నాడు, మరి లాస్లు వచ్చినా ఎవరు తీసుకోవాలి? రవి గారు తీసుకోవాలి, అంతేనా? అంటే ఈ నెట్ లాస్ ఇప్పుడు ఎవరికి పంపించేయాలి? రవికి పంపించాలి. సార్ నేను ఇంతకుముందు 1 కోటి రూపాయలు ఇవ్వాలి, ఎవరికి? రవికి 1 కోటి ఇవ్వాలి, కానీ అందులో 10 ఆల్రెడీ పోయింది. అంటే ఇప్పుడు ఎంత ఇవ్వాలి? నెట్ 90 lakhs ఇవ్వాలి. అంటే హియర్ ఇక్కడ నెట్ లాస్ అని రాశాను అనుకో, నెట్ లాస్ నెగిటివ్ అయిపోయి అతనికి ఇవ్వాల్సిందేమో 1 crore ముందు, ఇప్పుడు లాస్ అయిపోయింది కదా, ఇంకా అతనికి ఆ 10 lakhs మనం ఇవ్వడానికి ఏం లేదు. అప్పుడు నెట్ లయబిలిటీ ఎంత అవుద్ది? 90 lakhs ఇస్తే చాలు. అంటే ద బిజినెస్ ఈజ్ నౌ రిక్వైర్డ్ టు పే ద లయబిలిటీ ఆఫ్ హౌ మచ్? 90 lakhs. సార్ 1 కోటి రూపాయలు ఇచ్చాడు, తిరిగి 90 ఇస్తావట, ఎవరు లాస్ అయిపోయినట్టు? రవి లాస్ అయిపోయాడు కదా. దట్ ఈస్ హౌ దట్ లాస్ షుడ్ బి అరైవ్డ్. 1 కోటి రూపాయలు ఇచ్చాడు ముందు, తిరిగి బిజినెస్ ఎంత ఇవ్వాలట? 90 ఇవ్వాలట. అంటే రిమైనింగ్ 10 lakhs ఏమైపోయినట్టు? ఆ బిజినెస్లో పెట్టి లాస్ అయిపోయావు. ఆ బిజినెస్లో పెట్టి ఏం జరిగింది? లాస్ అయిపోయావు నువ్వు. అదే దాని మీనింగ్, లాస్ మీనింగ్. ప్రాఫిట్ వస్తే ఓనర్కి ఇవ్వు, హీ విల్ బి హ్యాపీ. లాస్ వచ్చినా ఎవరికి ఇవ్వాలి? ఓనర్కే ఇవ్వాలి. ఓకే, సో ఓనర్ అంటే ఎవరు అనే డెఫినేషన్ మిమ్మల్ని అడిగాను అనుకోండి, హూ ఇస్ ద ఓనర్ అడిగాను. ఓనర్ వింటుంటారు కదా మీరు. ఓనర్, హూ ఇస్ ద ఓనర్ అనే క్వశ్చన్ అడిగాను అనుకోండి, చాలామంది నాకు చెప్పే ఆన్సర్, ఓనర్ ఈజ్ ద పర్సన్ హూ గివ్స్ క్యాపిటల్. డబ్బులు ఎవరు పెడతారో, ఓ బిజినెస్కి డబ్బులు ఎవరు పెడతారో వాళ్ళని ఓనర్ అని పిలుస్తారని నాకు ఆన్సర్ చెప్తారు. కానీ అది రైట్ ఆన్సర్ కాదు. డబ్బులు ఇచ్చినప్పుడు ఓనర్ అయిపోడు. ఎందుకంటే బ్యాంక్ కూడా డబ్బులు ఇచ్చింది. అక్కడ బ్యాంక్ కూడా 10 లక్షలు ఇచ్చింది, కావాలని చూసుకోండి. ఆ బిజినెస్కి ఎవరు ఇచ్చారు డబ్బులు? బ్యాంక్ కూడా ఇచ్చింది. విల్ బ్యాంక్ బి కన్సిడర్డ్ యాజ్ ఓనర్? నో. మరి ఓనర్ డెఫినేషన్, డబ్బులు ఇచ్చినప్పుడు ఓనర్ కాదు, డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కడు ఓనర్ కాదు అట్లీస్ట్. మరి హూ ఇస్ ద ఓనర్? వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ ఓనర్ అని చెప్పాను అనుకో, ద ఓనర్ ఈజ్ ద పర్సన్ హూ టేక్స్ ద రిస్క్ ఆఫ్ లాస్. రిస్క్ అన్నాను కాబట్టి లాస్. అంటే రిస్క్ ఆన్ రివార్డ్స్ అన్నాను అనుకోండి, రిస్క్ అండ్ రివార్డ్స్ అన్నాను అనుకోండి, సరిపోద్ది. లాస్కి ఏమో అతనే తీసుకుంటున్నాడు, రివార్డ్ వచ్చినా అతనే తీసుకుంటున్నాడు. అలా ఎవడైతే రిస్క్ చేస్తాడో వాడిని ఏమని పిలుస్తాం? ఓనర్ అని పిలుస్తాం. ఈరోజు ఆ ఓనర్ ఎవరు? ఇక్కడ మన ఎగ్జాంపుల్, రవి ఈజ్ ద ఓనర్. హూ ఈస్ ద పర్సన్ టేకింగ్ ద రిస్క్. అది స్టోరీ, ఓనర్ డెఫినేషన్. ఓకే, సో ఎందుకు ఈ స్టోరీ అంత చెప్తున్నానంటే, ఇప్పుడు నేను నెగిటివ్ సైడ్లో ఒకసారి ఆలోచిస్తాను. ఫస్ట్ ఇయర్ పాపం 10 లక్షలు పోయింది రవిది, 2వ సంవత్సరం 20 లక్షలు పోయిందట. వాడు బిజినెస్ పెట్టిందే పోగొట్టేసుకోవడానికి గట. ఎవ్రీ ఇయర్ పోతుంది. ఇదే పాపం వన్ ఫైన్ డే రవి డిసైడెడ్ టు స్టాప్ ద బిజినెస్. మేము మూసేద్దామని. చేస్తారు ఇలాంటివి, చాలా రెస్టారెంట్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఎందుకు? లాస్ వల్ల. నిజంగా బాగా సక్సెస్ అయిపోతే ఆడెందుకు మూసేస్తాడు? ఖచ్చితంగా ఏదో లాస్ వచ్చి ఉంటుంది. అందుకని వన్ ఫైన్ డే దే విల్ డిసైడ్ టు క్లోజ్ ద బిజినెస్, షట్ డౌన్ ద బిజినెస్. ఓకే, వెన్ ద బిజినెస్ ఈస్ గెట్టింగ్ షట్ డౌన్, అప్పుడు ఏం చేస్తాం? మీరే ఇమాజిన్ చేసి, మీరు బిజినెస్ పెట్టారు, పాపం దరిద్రం మనల్ని వెంటాడింది, మీరు ఆ బిజినెస్ను మూసేద్దాం అనుకున్నారు.
ఇప్పుడు స్టెప్ నెంబర్ 1 మీరు ఏం చేస్తారు? ఈ బిజినెస్ మీరే ఓనర్, యూ థింక్ నో. బిజినెస్ మూసేయాల్సిన పరిస్థితి, 1 ఫైన్ డే డిసైడ్ రాత్రి కల్లోకి వచ్చింది, ఇంక మూసేద్దాం బాబు దీన్ని. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్టింగ్ ఏం చేస్తారు? వెరీ గుడ్. బిజినెస్ను మొదలు పెడదాం అనుకున్నప్పుడు డబ్బులు తీసుకురావాలి. బిజినెస్ను మూసేద్దాం అనుకున్నప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా కొన్ని, అవన్నీ అమ్మేయాలి. అంతే కదా, అదే కదా చేసి సేల్ చేసేస్తావు, నీ దగ్గర మిగిలిపోయినవన్నీ అమ్మేస్తావు. సో మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్ట్ ఫ్రమ్ దిస్ సైడ్. ఇది క్యాపిటల్ తెచ్చాను, క్యాపిటల్తో అసెట్స్ కొన్నాను, ఇదే కదా జరిగింది. అదే బిజినెస్ మూసేస్తున్నాం అనుకో, యూ సెల్ ఆల్ దీస్ అసెట్స్, ఆ వచ్చిన మనీ రియలైజ్ అవుతుంది కదా, ఈ అసెట్స్ అన్ని అమ్మేసేవరా, అన్నిటినీ సేల్ చేసేస్తే 1.1 CR అసెట్స్ అవి. 1.1 CR వచ్చేస్తా నీకు. ఇప్పుడు ఈ ఏసీ నాకు తెలిసి అది ఒక 40,000 కొని ఉంటారు, ఇప్పుడు అమ్మితే 15,000 వస్తుంది. అది చూడడానికి కొంచెం బాగుంది కాబట్టి, అది కూడా బాగాలేదు అనుకో 5,000 ఇస్తారు దానికి. అంటే దాని మీనింగ్ ఏంటి? నువ్వు కొన్న ప్రైస్ అంతా నీకు వచ్చేది. వెన్ యూ సెల్ దీస్ అసెట్స్, వాట్ విల్ హ్యాపెన్ అంటే యూ రియలైజ్ ద మనీ విచ్ ఇస్ సంథింగ్ లెస్ దాన్ ద వాల్యూ. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నాను, సపోజ్ ఈ 1.1 CR అమ్మేసాడు, వాడికో 70 lakhs వచ్చింది. 70 lakhs, దట్ ఈస్ కాల్డ్ రియలైజ్డ్ మనీ. ఓకే, దీన్ని వైండింగ్ అప్ అని పిలుస్తారు. వైండింగ్ అప్ అంటే ఏంటి? క్లోజర్. కంపెనీని క్లోజ్ చేస్తాం. ద కంపెనీ విల్ గెట్ నౌ హౌ మచ్ మనీ? 70 lakhs. ఈ 70 lakhs వచ్చిన తర్వాత స్టెప్ 2 చెప్పండి ఇప్పుడు. వెరీ గుడ్. అసెట్స్ అమ్మేయాలని చెప్పారు. అమ్మేసిన తర్వాత ఏం చేయాలి? అప్పులు ఏమైనా ఉంటే తీర్చాలి. అసెట్స్ ఎలా అయితే ఉన్నాయో అమ్మేసావు, అప్పులు కూడా ఏం చేయాలి? రీపే చేయాలి. నౌ యూ టెల్ మీ, అప్పుల్లో ఎవరెవరు ఉన్నారో చూడండి. ఒకటి ప్రొపరైటర్ ఉన్నాడు, ఇంకొకటి బ్యాంక్ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ 70 లక్షలని స్ట్రైట్గా అతను పట్టుకెళ్ళిపోవచ్చా, ఆర్ ఫస్ట్ బ్యాంకుకి తీర్చాలా? 70 లక్షలు అతని దగ్గర ఉన్నాయి, ఏం చేయొచ్చు? ఫస్ట్ బ్యాంక్కి తీర్చాలి. అంటే అవుట్ సైడర్స్కి ముందు ఇచ్చేయాలి సార్. బయట వాళ్ళందరికీ ఇచ్చేయాలని సాటిస్ఫై చేసి ఓకే థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళని పంపించి, మిగిలిపోయిన డబ్బులు ఏమైనా ఉన్నాయనుకో అది ఓనర్ తీసుకోవాలి. మళ్ళీ ఇతను రిస్క్, మళ్ళీ ఓనర్ డెఫినేషన్లోనే ఏముంది? రిస్క్. ద పర్సన్ హూ టేక్స్ ద రిస్క్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ, ఓనర్ ఇస్ ద పర్సన్ హూ టేక్స్ వాట్? ద రిస్క్ ఆఫ్ టేకింగ్ ద మనీ అట్ ద ఎండ్ బై పేయింగ్ ఆల్ ద అవుట్ సైడర్స్ ఫస్ట్ బయట వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి, మిగిలిపోయిన డబ్బులు ఏమైనా ఉంటే ఎంజాయ్ చేయి. పాపం రవి పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటుంది తెలుసా? హీ రియలైజ్డ్ 70 lakhs, అందులో ఒక 10 lakhs ఈజ్ పెయిడ్ టు హోమ్, బ్యాంక్. ఇంకా అతని దగ్గర ఎంత ఉంది? 60 lakhs. ఆ 60 lakhs రవి కెన్ టేక్ హోమ్. ఎంత తెచ్చాడు? 1 CR. ఎంత పట్టుకెళ్ళాడు? 40 లక్షలు పోగొట్టేసుకున్నాడు. ఇది స్టోరీ. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. బిజినెస్ ఎలా వర్క్ అవుద్ది, ఎంత తెచ్చాం, ఎంత వెళ్ళిపోయింది, అవన్నీ ఒక దగ్గర రికార్డ్ చేస్తున్నాం. ఆ రికార్డ్ చేసే స్టేట్మెంట్సే బ్యాలెన్స్ షీటు, P&L అకౌంట్. ఈ మూమెంట్ వల్ల నాకు అది తెలిసింది. ఓకే, సో క్లారిటీ ఉంది ఏం చెప్పాను? ఇప్పుడు దీని కంటిన్యూషన్ 1 more స్టెప్ యాడ్ చేద్దాం. ఈ స్టెప్లో సార్ నేను ఇందాక ఈ నెంబర్స్ అన్ని తీసేస్తాను, ఇప్పుడు ఈజీ నెంబర్స్ వేస్తాను. ఈజీ నెంబర్స్ వేస్తాను చూడండి. ప్రొపరేటర్స్ క్యాపిటల్ ఎంత? 1 CR. బ్యాంక్ లోన్ తీసుకున్నవాట 2 CR. ఎంత? 2 CR. టోటల్ ఎంత అయింది? 3 CRతో నువ్వు బిజినెస్ ముందుకు నడిపిస్తున్నావు. నీ అసెట్స్ కూడా 3 కోట్లు కొన్నావు. ఒక 3 సంవత్సరాలు అయింది, బిజినెస్ వర్క్ అవ్వట్లేదు, కంటిన్యూస్ లాసెస్ వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు అమ్మేయాలి. అదే కదా వైండింగ్ అప్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? సెల్ అసెట్స్. ఈ అసెట్స్ అన్ని పాపం నువ్వు చాలా కష్టపడి అమ్మితే యూ రియలైజ్డ్ 1 CR. ఎంత వచ్చింది? 1 కోటి రూపాయలు వచ్చింది. 1 CR వచ్చింది. నెక్స్ట్ స్టెప్, ఆ 1 CRని నువ్వేం చేయాలి? అవుట్ సైడర్స్కి పే చేసేయాలి. ఫస్ట్ అవుట్ సైడర్స్ ఎవరు ఉన్నారు? బ్యాంక్ ఉంది. సార్ బ్యాంక్ 1 CR పే చేసావు అంటే 2 ఇవ్వాలి, అందులో -1 ఇచ్చావు. ఓకే, మరి ఇంకా ఎంత ఇవ్వాలి? ఇంకో 1 CR ఇవ్వాలి బ్యాంక్. ఓకే, బ్యాంక్ 1 CR ఇవ్వాలి. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? బిజినెస్ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? బిజినెస్ దగ్గర ఉన్న 1 crore, ఆల్ 1 crore ఇస్ గివెన్ టు హోమ్, బ్యాంక్ ఓన్లీ. స్టిల్ బ్యాంక్కి ఇంకా ఎంత ఇవ్వాలి? 1 crore ఇవ్వాలట. ఓకే, అప్పుడు బ్యాంక్ మేనేజర్ వచ్చి కొంచెం గట్టిగా అడిగాడట, కామత్ రెస్టారెంట్లో వెళ్ళి నా 1 crore నాకు ఇవ్వండి అన్నాడట. ఓకే,
అప్పుడు అందులో ఉన్న ఒక పర్సన్ ఏం చెప్పాడంటే, యాజ్ పర్ అకౌంటింగ్ టర్మ్స్ ఓనర్ ఈజ్ డిఫరెంట్, బిజినెస్ ఈజ్ డిఫరెంట్, యూ కెన్ ఆస్క్ బిజినెస్, ఓనర్ ఈజ్ నాట్ లైబుల్ అని చెప్పారట అందులో లోపల ఉన్న వాళ్ళు. సో బిజినెస్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్. బిజినెస్కి మనసు ఉంటుందా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా? ఏం ఉండదు బిజినెస్కి. ఎవరిని అడగాలి బిజినెస్ని అడగడం అంటే? బోర్డుని అడగాల, బయటికి వెళ్ళి బోర్డు వైపు చూసి అడగాల ఆ 1 crore ఇవ్వని. ఎవరు ఇవ్వాలి ఇప్పుడు చెప్పండి? ఎవరు ఇవ్వాలి? ఆ 1 crore ఇవ్వాలి కదా బ్యాంక్కి. హూ నీడ్స్ టు పే దట్ 1 crore rupees? దిస్ ఈస్ మై క్వశ్చన్. ఓనర్ షుడ్ పే. మరి ఓనర్ షుడ్ పే అన్నప్పుడు నువ్వు ఇందాక ఎందుకు స్టార్టింగ్ ఓనర్ ఈజ్ డిఫరెంట్, బిజినెస్ ఈజ్ డిఫరెంట్ అని ఎందుకు చెప్పావు? అంటే ఇన్ఫ్యాక్ట్ ఓనరే మీరు రీపే చెయ్యాలి అన్నప్పుడు బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. ఇద్దరు ఒకటే కదా. బిజినెస్ ఇవ్వాలి 1 crore అంటున్నాం, కానీ బిజినెస్కి ఏం ఉండదు. ఎవరు ఇవ్వాలి అది? ఓనర్ మస్ట్ యాక్ట్. వెన్ ఓనర్ యాక్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బిజినెస్, బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా? ఇప్పుడు నేను ఒక కంక్లూజన్కి వస్తాను. యాజ్ పర్ అకౌంటింగ్ టర్మ్స్, అకౌంటింగ్ కోసం, అకౌంటింగ్ పర్పసెస్ కోసం ఓనర్ ఈస్ డిఫరెంట్, బిజినెస్ ఈస్ డిఫరెంట్, బట్ యాజ్ పర్ లా బోత్ ఆర్ సేమ్. లీగల్ టర్మ్స్లో బోత్ ఆర్ సేమ్. ఎందుకు అలా చెప్తున్నాను చూడండి. ఈ కామత్ అనే పర్సన్ని బ్యాంక్ మేనేజర్ వచ్చి గట్టిగా, పర్సన్ అంటే ఎవరు? ఒక బిజినెస్ అది. అక్కడికి వెళ్ళి నా డబ్బులు నాకు ఇవ్వండి అన్నాడు. ఇవ్వమన్నారు వాళ్ళు. మా దగ్గర లేవనేసారు. అక్కడున్న ఎంప్లాయీస్ ఎవరో లేవనేసారు. ఇప్పుడు ఈ బ్యాంక్ మేనేజరు స్ట్రైట్గా కోర్టుకి వెళ్ళి, నేను ఆ బిజినెస్కి 2 కోట్లు ఇచ్చాను, వాళ్ళు నాకు 1 CR బ్యాక్ ఇచ్చారు, ఇంకా 1 CR ఇవ్వాలి, నాకు ఇవ్వట్లేదు, నాకు న్యాయం చేయండి అని కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో ఫస్ట్ ఏమంటారు? ఆ బిజినెస్కి ఓనర్ ఎవరో రండి అంటారు. నేను వెళ్ళా, అక్కడ నించున్న తర్వాత కోర్టు అడుగుతుంది మొత్తం, నువ్వు అప్పు తీసుకున్నావా అంటే, నేను కాదు సార్, కామత్ రెస్టారెంట్ నేను పెట్టాను, ఆ పేరు మీద నేను 2 crores తీసుకున్నాను. నువ్వు రీపే చేసావా? రీపే చేశాను సార్, 1 CR రీపే చేశాను. మరి మిగతా 1 crore కట్టాలి కదా అంటే, అప్పుడు నేను అన్నాను, యాజ్ పర్ అకౌంటింగ్ టర్మ్స్ ఓనర్ ఈజ్ డిఫరెంట్, బిజినెస్ ఈజ్ డిఫరెంట్ అని జడ్జికి సమాధానం చెప్పాను అనుకో, హ్యామర్తో కొడతారు. జడ్జి చేతిలో ఏముంటుంది? ఇసిరేస్తారు. అలా ఏం చెప్పకూడదు. ఎందుకు? యాజ్ పర్ లా బోత్ ఆర్ సేమ్. ఓకే, నువ్వు బిజినెస్ చేస్తే 2 ఒకటే. నువ్వు బిజినెస్ మీద అప్పు చేసావంటే నువ్వు ఓనర్, నువ్వే చేసి ఆ బిజినెస్ చేసావు. అందులో ప్రాఫిట్స్ వస్తే ఎవరు తీసుకుంటారు? నువ్వే తీసుకుంటావు. మరి ఇలాంటి లాస్ వచ్చినప్పుడు కూడా ఎవరు తీసుకోవాలి? నువ్వే తీసుకోవాలి. కాబట్టి యాజ్ పర్ లా బోత్ ఆర్ సేమ్ అని చెప్పడం జరిగింది. అలా చెప్తే అప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి, బ్యాంక్ ఎవరు పే చేయాలి? ఓనర్ పే చేయాలి. అయితే మరి ఓనరు ఇప్పుడు ఎలా పే చేస్తారు సార్ 1 crore? ఏం లేదు, ఓనర్ బెంజ్ కార్లో తిరుగుతున్నాడట, అది అమ్మేస్తారు ఫస్ట్. అది అమ్మేసి ఇంకే అతని దగ్గర ఉన్న ఆస్తులన్నీ, అతని పర్సనల్ అసెట్స్ ఉంటాయి కదా, అతను ఒక ఇంట్లో ఉంటున్నాడు, అది అమ్మేస్తారు. కారులో తిరుగుతున్నాడు, అది కూడా అమ్మేస్తారు. మంచి కాస్ట్లీ వాచ్ పెట్టుకున్నాడు, అది కూడా అమ్మేస్తారు. ఇవన్నీ చూస్తుంటే నాకు శివాజీ సినిమాలో రజనీకాంత్నా, శివాజీ సినిమాలో రజనీకాంత్ కథ ఏదో వినిపిస్తుంది. అన్నీ అమ్మేసి ఆ డబ్బులన్నీ రికవర్ చేసుకొని అతను వదిలేస్తారు. సార్ ఆ విలువైన వస్తువులన్నీ అయిపోయి సార్, అవన్నీ అమ్మేసిన 70 లక్షలు వచ్చిందట. 1 crore 70 lakhs అయిపోయింది, ఇంకెంత ఉంది? 30 lakhs ఉంది. మరి 30 lakhs ఏంటి సార్ పరిస్థితి అంటే, అప్పుడు ఇంకంతే సార్, అక్కడితో అలాగ అయిపోయినట్టు. ఇన్సాల్వెంట్ అయిపోతాడు ఆ పర్సన్. ఏంటి? ఇన్సాల్వెంట్. ఐపీ అని సన్ ఆఫ్ సత్యమూర్తి అని ఒక సినిమా ఉంటుంది, అల్లు అర్జున్ ఉంటాడు. మాట వస్తే రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఐపీ పెట్టి అంటాడు. ఆ ఐపీ ఏం లేదు, ఇన్సాల్వెంట్ పొజిషన్. అంటే ఏంటి? అతని దగ్గర ఇంకే డబ్బులు లేవు, అప్పులు ఉన్నాయి, ఏం లేవు, ఆస్తులు లేవు అమ్మేయడానికి. వాచ్ కూడా అమ్మేశారు, ఇంకేం లేవు. అక్కడితో ఇంకా ఆపేయడమే. ఐస్, కిడ్నీస్ యూ కెనాట్ సెల్. అక్కడితో స్టోరీ ఓవర్. ఓకే, అంటే కోర్టులో సరే అన్నీ అయిపోయాయి కదా, నీ దగ్గర ఏవేవి 2 ఉంటే అవన్నీ ఒక్కొక్కటి అమ్మి అని చెప్పదు. అంటే కిడ్నీలు 2 ఉన్నా ఒకటి అమ్మి, ఐస్ 2 ఉన్నా ఒకటి అమ్మి అని కోర్టు చెప్పదు. అక్కడితో స్టోరీ ఎండ్ అయిపోతాయి. ఓకే, ఇదంతా ఏ కేసు? మాట్లాడుతున్నాను? ప్రొపరైటర్షిప్ మాట్లాడుతున్నాను నేను. ఒక సింగిల్ ఓనర్ అయితే ఇది స్టోరీ. ఒకవేళ పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే, ఇదే స్టోరీలో పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే ఏమవుతుంది? ఇది నా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ప్రస్తుతానికి సోల్ ప్రొపరైటర్షిప్కి కంక్లూజన్ ఏంటో తెలుసా? యాజ్ పర్ అకౌంటింగ్ టర్మ్స్ ఓనర్ అండ్ బిజినెస్ బోత్ ఆర్ డిఫరెంట్. యాజ్ పర్ లీగల్ టర్మ్స్ ఓనర్ అండ్ బిజినెస్ బోత్ ఆర్ సేమ్. ఈ కంక్లూజన్ రాయండి ఫస్ట్. ఇన్ కేస్ ఆఫ్ సోల్ ప్రొపరైటర్షిప్ బిజినెస్,
In case of sole proprietorship business, as per accounting terms, owner and business both are seen different. రెండింటిని వేరువేరుగా చూస్తాం. Both owner and business are seen different. Both owner and business are seen different. However, as per law అంటే ఏంటి? లీగల్ టర్మ్స్. యాజ్ పర్ లా చెప్పండి. యాజ్ పర్ లా వాట్ ఈస్ దట్? బోత్ ఆర్ సేమ్. ఓకే, బోత్ ఆర్ సేమ్. ఓకే, సో చూడండి ఒకసారి ఏం రాశారు అక్కడ. యాజ్ పర్ అకౌంటింగ్ టర్మ్స్ ఓనర్ అండ్ బిజినెస్ బోత్ ఆర్ నాట్ సేమ్. నెక్స్ట్ తర్వాత ఓనర్ యాజ్ పర్ లీగల్ టర్మ్స్ బోత్ ఆర్ సేమ్. ఓకే, దీన్ని ఇప్పుడు సోల్ ప్రాపర్టీషిప్ చెప్పాను కదా, దీన్ని ఎందులోకి మారుస్తానంటే పార్ట్నర్షిప్ మారుస్తాను. నేను మన 5 మనందరం కలిపి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టాం. అందరూ వద్దులేండి, 2 చాలు. నేను సుధీర్ కలిపి పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఉన్న పేర్లు ప్రతిదీ మారుతుంది. ఇంతకుముందు ప్రొపరైటర్ అని ఉండేది, ఈసారి అది ఏమైపోద్ది? పార్ట్నర్స్ అయిపోద్ది. 2 కలిపి ₹1,00,00,000 ఇచ్చాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అని పిల్లలు దాన్ని. 2 కలిపి ₹1,00,00,000 ఇచ్చాం. బ్యాంక్ నుంచి లోన్ తెచ్చాం, అసెట్స్ కొన్నాం 3 కోట్లు, బిజినెస్ చేసాం. యాజ్ యూజువల్ ఏమొస్తుంది? లాస్ వస్తుంది. లాస్ కదా, ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతాం. లాస్ వస్తే మనం స్టెప్ 1 ఏంటి? వైండింగ్ అప్లో స్టెప్ 1 సేల్ ఆఫ్ అసెట్స్ అమ్మేసాం, ₹1,00,00,000 వచ్చింది. రీపేమెంట్ చేయాలి బ్యాంక్కి. చేసావు, ఇంకా 1 crore ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు వచ్చి ఎవరిని అడుగుతారు? పార్ట్నర్స్ని అడుగుతారు. ఓకే, బ్యాంక్ మేనేజర్ వచ్చి పార్ట్నర్స్ ముందు కూర్చొని పే యాజ్ రిమైనింగ్ 1 crore rupees అన్నారు. అప్పుడు పార్ట్నర్స్ యాజ్ యూజువల్ ఆన్సర్ ఏం చెప్పారంటే, ఓనర్స్ ఆర్ డిఫరెంట్, బిజినెస్ ఈస్ డిఫరెంట్, యూ కెన్ ఆస్క్ బిజినెస్ అన్నారు. మళ్ళీ స్ట్రైట్గా బ్యాంక్ మేనేజర్ విల్ గో టు హూమ్? కోర్టు. ప్లీజ్ డూ జస్టిస్ అంటే కోర్టులో వీళ్ళిద్దరు పార్ట్నర్స్ని పిలిచారు. ఇచ్చేయండి 1 crore అంటే మళ్ళీ సేమ్ ఆన్సర్ చెప్పారు. ఏమని? ఓనర్స్ ఆర్ డిఫరెంట్, బిజినెస్ ఈస్ డిఫరెంట్, దే కెన్ ఆస్క్ బిజినెస్ అని. సేమ్ సిచ్యువేషన్ ఏమవుద్ది? జడ్జ్ విల్ త్రో హ్యామర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ బోత్ ద పార్ట్నర్స్. ఓవర్ యాక్షన్ వద్దు. ఎవరు పే చేయలేదు? హూజ్ బిజినెస్ ఇస్ దట్? పార్ట్నర్స్. ప్రాఫిట్ మీకే వస్తే మీకు వస్తుంది కాబట్టి, లాస్ వచ్చినా మీరే తీసుకోవాలి కాబట్టి, అప్పుడు మీరు ఏం చేయాలి? 1 crore మీరే కట్టాలి అని చెప్పిందట. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది చూడండి. 1 crore 2 కలిపి కట్టాలి, నేను సుధీర్ కలిపి కట్టాలి. ఓకే, 1 crore. ఎవరెవరు ఎంత కట్టాలి? ఇదండి ఫస్ట్ క్వశ్చన్. 50-50 అంతే కదా. అంటే ఏంటి? 50 lakh సుధీర్, 50 lakh రవి కట్టాలి. ఇది స్టోరీ. అంటే అవర్ లైబిలిటీ ఈజ్ నాట్ అన్లిమిటెడ్. అంటే ఏంటి? ₹1,00,00,000 ఒకటే కట్టక్కర్లేదు. అవర్ లైబిలిటీ ఈజ్ లిమిటెడ్ టు అవర్ పోర్షన్స్. నా పోర్షన్ ఎంత? 50%. అంటే ఆ సగం నేను కడితే చాలు. అంటే మై లైబిలిటీ విల్ బి లిమిటెడ్, పార్ట్నర్స్ లైబిలిటీ విల్ బి లిమిటెడ్ ఇన్ ద కేస్ ఆఫ్ రీపేమెంట్. ఎస్ ఆర్ నో? మొత్తం నేను కట్టక్కలేదు, 2 కట్టాలి కదా, అందులో నా పోర్షన్ మాత్రం నేను కడితే చాలు. ఈలోపు రవి ఏం చేశాడంటే, ఇప్పుడు వస్తానుండని లండన్ వెళ్ళిపోయాడట. వస్తానుండని చెప్పి ఫ్లైట్ ఎక్స్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? లండన్ వెళ్ళిపోయాడట. అంటే దాని మీనింగ్ ఏం తెలుసా? ఆ 50 లక్షలు రవి కట్టాలి కదా, కట్టట్లే, లండన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. సుధీర్ పాప అమ్మాయికి కట్టాడు, 50 లక్షలు కట్టాడు సుధీర్ పోర్షన్. రవి పోర్షన్ ఏం చేశాడు? రవి జస్ట్ ఇప్పుడు వస్తానని సైడ్ అయిపోయాడట, వెళ్ళిపోయాడు ఫ్లైట్ ఎక్స్. ఇప్పుడు చెప్పండి స్టోరీ. రవి పోర్షన్ ఆఫ్ 50 lakhs హూ విల్ పే? ఎవరు కడతారు? మరి ఎవరు కడతారు? అమాయకుడైన సుధీర్ని ఎందుకన్నాను? అమాయకుడైన సుధీరే కడతాడు. అంటే నా పోర్షన్ కూడా ఎవరు కట్టాలి? సుధీరే కట్టాలి. అంటే వెన్ 1 partner fails, then all the remaining partners are jointly and severally liable.
మొత్తం డబ్బులన్నీ వాళ్ళే కట్టాలి, మిగతా పార్ట్నర్స్ అందరూ కలిపి కట్టాలి. ఓకే, అంటే ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్, ద పార్ట్నర్స్ లయబిలిటీ విల్ బి ఇనీషియలీ లిమిటెడ్ టు దేర్ పోర్షన్. హవెవర్, ఇఫ్ వన్ పార్ట్నర్ ఫెయిల్స్, దెన్ ఆల్ ద రిమైనింగ్ పార్ట్నర్స్ ఆర్ జాయింట్లీ అండ్ సెవరల్లీ లయబుల్. అంటే దేర్ లయబిలిటీ విల్ బికమ్ అన్లిమిటెడ్. అక్కడ కోటే కాదు, 10 కోట్లను ఎవరు కట్టాలి? సుధీరే కట్టాలి. అది అందుకే అన్లిమిటెడ్ అన్నాను. అదే లిమిటెడ్ అంటే మా పోర్షన్స్ సెపరేట్ అయిపోతాయి కాబట్టి పర్వాలేదు. కానీ నేను ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయాను? జంబో. అప్పుడు రిమైనింగ్ ఆల్ లయబిలిటీ విల్ గో ఆన్ టు హోమ్? సుధీర్ ఓన్లీ. హిజ్ లయబిలిటీ విల్ బికమ్ అన్లిమిటెడ్. ఓకే, సోల్ ప్రొపరేటర్ స్టోరీ లిమిటెడా అన్లిమిటెడా? సోల్ ప్రొపరేటర్ స్టోరీ లిమిటెడా అన్లిమిటెడా? ₹1 అతనే కట్టాలి, 10 కోట్లైనా అతనే కట్టాలి, ఎన్ని కోట్లైనా అతనే కట్టాలి. సో సోల్ ప్రొపరేటర్షిప్ కేసు ఆల్రెడీ వాట్? అన్లిమిటెడ్. పార్ట్నర్షిప్ కేసు ఇనీషియలీ లిమిటెడ్, బట్ వన్ పార్ట్నర్ ఫెయిల్ అయ్యాడు అనుకో, రిమైనింగ్ పార్ట్నర్స్ లయబిలిటీ విల్ బికమ్ అన్లిమిటెడ్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లిమిటెడ్ అండ్ అన్లిమిటెడ్ లయబిలిటీస్. క్లారిటీ ఉంది ఎక్కడి వరకు? ఎక్కడి వరకు ఓకేనా? అనదర్ 5 to 10 minutes ఉంది. దీంట్లో వీ విల్ ఇంట్రడ్యూస్ కంపెనీ. ఇప్పుడు వరకు చెప్పిందంత ఉంది కదా, పార్ట్నర్షిప్, దీని ఎక్స్టెన్షన్ ఈస్ కంపెనీ. ఓకే, అది ఎలా వర్క్ అవుతుందో వి విల్ సీ. ఓకే, లాస్ట్ కేస్. ఐ గెస్ పార్ట్నర్షిప్ నోట్స్ రాయండి, చిన్న పార్ట్నర్షిప్ నోట్స్ రాయండి. ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్, partners are the owners. Partners are the owners. Partners are the owners. Okay, as per accounting terms, owners and the business both are different. అకౌంట్స్లో ఎప్పుడు కూడా ఏంటి? ఓనర్స్ వేరు, బిజినెస్ వేరు. బిజినెస్ ఎప్పుడు ఒక ఐసోలేటెడ్ పర్సన్గా చూడాలి, సెపరేట్గా చూడాలి. దానికంటూ ఆస్తులు ఉంటాయి, దానికంటూ అప్పులు ఉంటాయి, లాస్ట్లో అన్నీ మూసుకుపోయి జీరో అయిపోతాయి. బిజినెస్ ఎప్పుడు అలాగే చూడాలి. సో అదే కదా రాశారు ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫామ్లో కూడా బోత్ ఆర్ సీన్ డిఫరెంట్లీ. సెకండ్ వన్ ఏంటి సార్? యాజ్ పర్ లీగల్ టర్మ్స్, లా ప్రకారం వాళ్ళిద్దరూ సేమే. యాజ్ పర్ లీగల్ టర్మ్స్, ఓనర్స్ అండ్ బిజినెస్ both are same. Okay, the liability of partners is limited up to their share, which is fixed as per the partnership agreement. Which is fixed as per partnership agreement. ఈజీ. పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ప్రకారం దాన్ని ఫిక్స్ చేస్తారట. ఓకే, హౌఎవర్, ఫుల్ స్టాప్ పెట్టి హౌఎవర్ if one partner fails to pay his liability,
if one partner fails to pay his liability, then remaining partners are jointly and severally liable. And their liability becomes limited or unlimited? Unlimited. Their liability becomes unlimited. Okay, ఇది స్టోరీ. ఈజీ ఓన్లీ. కంపెనీ కేసు మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కంపెనీ కేసు ఇది మీ జీవితంలో ఇవన్నీ మొదటిసారి వినడం కాబట్టి ఓవర్ అయిపోద్ది. ఇంకా కంపెనీ నేను చెప్పానంటే ఏవేవో అయిపోతాయి. వన్ డే we will see, maybe in the next class we'll have discussion of company which is very much relevant for our discussion. మన నెక్స్ట్ ఎగ్జామ్కి కానీ దేనికైనా ఆ కంపెనీ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్స్. అయితే వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్, దట్ ఈస్ ఈ బ్యాలెన్స్ షీట్ P&L అకౌంట్ చెప్పాను కదా, దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ పుట్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏమని పిలుస్తారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారు. ఆ బ్యాలెన్స్ షీట్ని P&L అకౌంట్ని కంబైన్డ్లీ if you can see, it is called financial statements. సో అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో కూడా ప్లీజ్ రైట్ వన్ లైన్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ which contains these are the statements which contain the summary of the financial transactions happened in a financial year, starting from April 1st. ఫైనాన్షియల్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ రెండు వేరు. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ April 1st 2025 అనుకోండి. అప్పుడు ఇట్ ఎండ్స్ ఆన్ 31st March 2026. రాయండి, అదే ఎగ్జాంపుల్ రాసుకోండి. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఇట్ కంప్రైజెస్ బ్యాలెన్స్ షీట్. P&L account, cash flow statement, along with notes to accounts. సార్ నోట్స్ టు అకౌంట్స్ అంటే ఏం లేదు, అక్కడ అసెట్స్ 3 కోట్లు ఉందనుకోండి, 3 crores ఉంది అసెట్స్. అసలు అసెట్స్లో ఏవేవి ఉన్నాయి అనే లిస్ట్ ఉండాలి కదా 3 crores. ఆ లిస్ట్ అంతా ఇట్ విల్ బి దేర్ ఇన్ నోట్స్ టు అకౌంట్స్. అది అనమాట. ఓకే, నోట్స్ టు అకౌంట్స్ ఆల్ పుట్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ క్లాస్ ఫర్ అకౌంటింగ్లో ఇంకా అకౌంట్స్లోకి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు మనం. సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్స్ దట్ వీ నీడ్ టు లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Okay, so let me also introduce myself. I am Ravi Kiran. I am a chartered accountant qualified in 2018, and I have been teaching various subjects of
CA final and CA inter, including CA foundation also. So I have my expertise in the areas of GST and auditing, economics. ఇలా మల్టిపుల్ సబ్జెక్ట్స్లో ఐ హ్యావ్ మై ఎక్స్పర్టైజ్. దట్స్ ఇట్. అంతకుమించి పెద్దగా ఏం లేదు చెప్పడానికి. సో 7 years of teaching experience I have. Okay, so let's wind up the session now. Thank you. Bye bye.